in a hotel. యెరూషలేముకు వెలుపల ఒక హోటల్లో ఈ మొబైల్ ఫోన్స్ వాడేటువంటి ఆ విషయాన్ని గురించి The management there announced 50% discount if they do not use mobile phones during the meal time. కాబట్టి అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం వారు ఏం ప్రకటన చేశారంటే భోజన సమయాన ఒకవేళ మీరు మీ మొబైల్ ఫోన్స్ వాడకపోతే 50% మీకు కన్సెషన్ ఇస్తామని. For those who are last night present, it is not new for you this story, but those who have come this morning, for your benefit I am repeating it again. కాబట్టి గత రాత్రి వచ్చినటువంటి వారికి ఈ కథ మీకు పరిచయమే, కానీ ఈ ఉదయకాలం వచ్చినటువంటి వారి క్షేమం కొరకు మళ్ళీ ఈ కథను చెప్తా ఉన్నాను. When the journalists came to know about this 50% discount, they went and interviewed the management as to how and why they are giving this 50% discount for those who do not use the mobile phones during the meal time. కానీ భోజన సమయంలో మొబైల్ ఫోన్స్ వాడనటువంటి వారికి 50% రాయితీ ఇస్తున్నారన్న సంగతి విలేకరులకు తెలిసినప్పుడు వారు వెళ్ళి యాజమాన్యాన్ని అడిగారు, ఎందుచేత ఏ కారణాన్ని బట్టి మీరు దీన్ని ప్రకటన చేశారు. The management gave 2 answers. ఆ యాజమాన్యం వారు 2 జవాబులు ఇచ్చారు. Number 1, మొదటిది, if you eat your meal without distraction, you will eat better, it tastes better and you digest better. కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే మీ దృష్టి అనేది వైదొలిగించబడకుండా భోజనం మీదనే మీ దృష్టి పెట్టి ఒకవేళ తినగలిగితే చక్కగా తింటారు, రుచికరంగా తింటారు, అంతేకాదు తిన్నది వంట పడుతుందని చెప్పారు. Secondly, రెండవది, meal time is fellowshipping time with family, children and friends. ఈ భోజన సమయం అనేది స్నేహితులతోనూ కుటుంబ సభ్యులతోనూ కలిసి గడిపేటువంటి సహవాస సమయం. Now how much more important for us spiritually? ఒకవేళ అది ఆ రీతిగా ఉంటే ఆత్మీయంగా ఇది ఇంకా ఎంత ఎక్కువ ప్రాధాన్యత వహిస్తుంది. Why this holy convocation is conducted? ఎందుకు ఈ పరిశుద్ధ సమాజ కూడికలు ఏర్పాటు చేయబడ్డాయి? Why these meetings are arranged? ఎందుకు ఈ కూడికలు ఏర్పాటు చేయబడ్డాయి? So that we may eat the word of God and drink the word of God. మనం దేవుని వాక్యాన్ని భోజనం చేయడానికి, దేవుని వాక్యాన్ని పానం చేయడానికి. God's word is manna for our spiritual well-being and spiritual health. దేవుని వాక్యం అనేది మన ఆత్మీయమైన క్షేమం కొరకైనటువంటి మన్నా లాంటిది. And also it's a time to fellowship with God, the living God, the Lord Jesus Christ. అదే సమయంలో సజీవుడైన యేసుక్రీస్తు ప్రభువారితో మనం గడిపేటువంటి సహవాస సమయం లాంటిది. And also fellowshipping with one another as members of the body of Christ. క్రీస్తు ప్రభువారి శరీరంలో ఉన్నటువంటి అవయవాలుగా ఒకరితో ఒకరు కలిసి గడిపేటువంటి సహవాస So సమయం. without distraction we have to eat this word and drink this word and have fellowship with our living God. మన దృష్టిని ఏమాత్రం వైదొలిగించకుండా దేవుని వాక్యాన్ని మనం తిని త్రాగే వరంగా ఉండాలి. So we earnestly once again beseech you to kindly put off your mobile phones. చేత మీకు దయచేసి మనవి చేస్తూ ఉంటున్నాము, మీ మొబైల్ ఫోన్లన్నీ కూడాను ఆఫ్ చేసి పెట్టుకోనండి. Heavens will not fall down if you do not attend a call now during the meeting time. మీటింగ్ సమయంలో ఒకవేళ మీకు వచ్చేటువంటి ఫోన్ కాల్ని మీరు అటెండ్ చేయకపోతే ఆకాశమేమి దిగి పడిపోదు. After the meeting is over, you can still call your friends or relatives, those who call you, because call will be registered. కాబట్టి ఈ కూడికైన అనంతరము తర్వాత మరలా ఎవరైతే కాల్ చేశారో వాళ్ళతో మీరు మాట్లాడవచ్చు, ఎందుకనగా మీ మొబైల్ ఫోన్లో ఎవరు చేశారో అనేది గుర్తించబడుతుంది. Already the Lord's servant, Brother John Subbared, announced nobody should be standing here and there. So except those who are assigned to stand in the watch and ward. కాబట్టి ఇంతకు మునిపే సోడ్ జాన్ సుబ్బారెడ్డి గారు చెప్పారు, ఎవరైతే వాచ్ అండ్ వాళ్ళు ఆయా బాధ్యతలు వహిస్తున్నారో వారు తప్ప మిగిలిన వారు ఎవరు కూడా అక్కడిక్కడ నిలబడవద్దు. Please be seated and concentrate upon God's word and help us, cooperate with us in ministering God's word. దయచేసి మీరు వచ్చి కూర్చోనండి, దేవుని వాక్య పరిచర్య చేసే విషయంలో మాతో మీరు సహకరించమని మనవి చేస్తున్నాం. Let's turn our Bibles to Colossians chapter 2, from where the theme is chosen for this convocation. ఈ పరిశుద్ధ సమాజ కూడికల నిమిత్తమై ఈ ముఖ్య శీర్షిక తీసుకొనబడిన కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం నుండి చదువుకుంటాం. Chapter 2, we shall read responsibly the first 7 verses. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి 7 వచనాలు మార్చి చదువుకుంటాం. Colossians chapter 2, first 7 verses, please. కొలస్సీ 2వ అధ్యాయము మొదటి 7 వచనాలు. బాబు కూర్చో తొందరగా.
మీ కొరకును లవదైకే వారి కొరకును శరీర రీతిగా నా ముఖం చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నాను మీరు తెలుసుకొని కోరుచున్నాను. That their hearts might verse 2, that their hearts might be comforted, being knit together in love and all riches of the full assurance of understanding to the acknowledgement of the mystery of God and of the Father and of Christ. అందరి కొరకు పోరాడుచున్నాను. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందు గుప్తములైనవి. And this I say, lest any man should beguile you with enticing words. మోసపరుచుకున్నట్లు ఈ సంగతి చెప్తున్నాను. నేను శరీర విషయంలో దూరంగా ఉన్నాను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. As ye have therefore received Christ Jesus the Lord, so walk ye in him. ఆయనందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టుబడొచ్చు, మీరు నేర్చుకున్న ప్రకారంగా విశ్వాసముందు స్థిరపరచబడచ్చు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. May our loving and living God bless the reading of this portion for our understanding. మన గ్రహింపు కొరకై మన సజీవమైన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఈ వాక్య భాగం కొరకైన గ్రహింపునిచ్చునుగా. Shall we look to the Lord in prayer? ప్రార్థనలో ప్రభువైపు చూద్దాం. Still I am not pleased. Children are hearing, walking here and there. People are walking here and there. ఇంకా పిల్లలు అటు ఇటు తిరుగుతున్నారు. ఎవరైనా బాధ్యత వహించండి ఆ పిల్లలను. Parents, please take care of your children when you bring them. Make them to sit with you. మీ పిల్లల్ని మీరు తీసుకొస్తున్నప్పుడు తల్లిదండ్రులు మీరు బాధ్యత వహించాలి. మీ పిల్లలు సరిగా కూర్చునేటట్టుగా చూడాలి. Do not leave them to run around or walk around. వారు ఇటు అటు తిరగడానికి పరిగెత్తడానికి అనుమతించవద్దు. My parents, when they take us to meeting when we were young, they used to make us to sit with them. కాబట్టి మా తల్లిదండ్రులు మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు కూడికలు తీసుకుని వెళ్తే వాళ్ళతో పాటు కూర్చునేటట్టు చూచేవారు. Either we must sit with our mother or sit with our father. కాబట్టి మా అమ్మతో కానీ నాన్నగారితో కానీ కూర్చోవాలి. So parents take responsibility of your own children. కాబట్టి మీ పిల్లల విషయంలో తల్లిదండ్రులు మీరే బాధ్యత వహించాలి. Don't leave them to the wind. గాలికి వదిలిపెట్టకండి. Shall we pray? ప్రార్థన చేసుకుంటాం. Our loving and living heavenly Father, మా ప్రేమ కలిగిన సత్యమైన పరలోకమందున మా తండ్రి, our faithful and wonder working God, నమ్మకమైన అద్భుత కార్యములు చేయదేవా, in the name of your beloved Son, the Lord Jesus Christ, once again we thank thee and praise thee for these days of holy convocation in Eshkol Prayer House, Ongole. ప్రభా ఎష్కోల్ ప్రార్థన మందిరం ఒంగోలులో ఈ పరిశుద్ధ సమాజ కోడికలు ఈ దినాల కొరకు మీరు ప్రసాదించినందుకే మీ నామమును ఘనపరుస్తూ ఉంటున్నాను. We thank you for the theme given and all the preparations underwent. దయగలిగిన తండ్రి ప్రభా మీరు అనుగ్రహించిన ముఖ్యాంశమును బట్టి చేయబడిన ఏర్పాట్లన్నిటిని బట్టి వందములు. Thank you for all those brothers and sisters who are toiling night and day to make our stay comfortable and a possibility. ప్రభా మేము ఇక్కడ గడపడానికి ప్రభా వసతి ఏర్పాట్లు సాధ్యపడినట్లుగా దివారాత్రులు కష్టించి పని చేసిన మా ప్రియులను బట్టి వందములు. Now Lord, bless the reading of this portion. ప్రభా ఇప్పుడు చదువుకునే భాగాన్ని దీవించండి. Touch our throats, lips and tongues. ప్రభా మా గొంతుకలను పెదవులను ప్రభా మీరు తాకమని ప్రార్థన. The Holy Spirit of God may lead us into the truth of the scriptures and the theme was given to us. పరిశుద్ధాత్మ దేవుడు లేఖనంలోని సత్యంలోనికి ఇవ్వబడిన ముఖ్యాంశమును గురించిన గ్రహింపులోనికి మమ్మల్ని నడిపించును గాక. The whole compound may be surcharged with thy glorious loving and living presence. ప్రభువా ఈ ఆవరణమంతా కూడాను మీ ప్రేమ కలిగిన సజీవమైన సాన్నిధ్యంతో నింపబడును గాక. Those who come to this meeting, they may remain here with tremble and fear. ప్రభువా ఈ కూడికలకు వచ్చేవారు భయంతోను వణుకుతోను ఉందురు గాక. God is looking for those who will tremble at his word. ప్రభువా ఆయన వాక్యం ఎదుట భయపడి వణుకువారిని ప్రభు చూచున్నాడు. May that trembling and fear may be imbibed in each one of us in a new and a fresh way. ప్రభువా నూతనమైన తాజా విధానములో మిమ్మల్ని గురించిన భయము వణుకు మమ్మును ఆవరించినట్లుగా చేయము. By faith we bring ourselves under the efficacy of the shed blood of the Lord Jesus Christ on the cross of Calvary. కల్వరి శిలువలో యేసుక్రీస్తు ప్రభువారు చిందించిన ప్రోక్షించిన ఆ రక్త ప్రభావం క్రిందికి నన్ను మమ్మల్ని అందరినీ కూడా తెచ్చుకుంటాం. And by faith we expect great things from thee. విశ్వాసంతో మీ యొద్ద నుండి గొప్ప కార్యముల కొరకు ఎదురు చూస్తున్నాం. As we humbly ask this prayer with thanksgiving in the name of our Lord and our Savior Jesus Christ. కృతజ్ఞత వందనములతో మా రక్షకుడును మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేట ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. As we are all aware, the theme verse for this convocation is taken from Colossians chapter 2 and verse 2. మనందరికీ పరిచయమైనట్టుగా మనకి ఇవ్వబడిన ముఖ్యాంశము కొలస్సీ 2వ అధ్యాయము
2వ వచనం నుండి తీసుకోబడింది. to the acknowledgement of the mystery of God. దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారై. In Telugu nicely written spashtamaga with clarity. తెలుగులో చాలా చక్కగా రాయబడింది, స్పష్టంగా తెలుసుకున్న వారై. So last night we have said, గత రాత్రి మనం చెప్పబడినాం, we are asked to believe a hidden God who is not openly seen. చూడండి, ఏమాత్రం కూడాను బహిరంగంగా కనపడకుండా దాచబడి ఉన్నటువంటి ఆ ప్రభువును మనం ఎరగాలని కోరుతున్నాడు. But God is real. అయితే దేవుడు వాస్తవికమైన He wants to reveal, He wants to manifest Himself to us. ఆయన తను తాను మనకు బయలుపరచుకోవాలని కోరుతున్నాడు. But because of our sin, we are not able to see Him clearly. మనలో ఉన్న పాపాన్ని బట్టి ఆయనను తేటగా చూడలేకపోతున్నాం. So therefore He sent His only begotten Son, the Lord Jesus Christ, into this world to reveal God the Father unto us. ఆ కారణం చేతనే తండ్రి అయినటువంటి దేవుని మనకు బయలుపరచడానికి దేవుడు తన కుమారుడైన యేసుప్రభువు వారిని ఈ లోకానికి పంపాడు. Now coming to this theme, why Paul is writing these words? కాబట్టి ఈ ముఖ్యాంశానికి వస్తే ఎందుకు ఈ మాటలు రాయబడినాయంటే, in verse 1 he says, for I would that ye knew what great conflict I have for you. మీ కొరకు నేను ఏ రీతిగా పోరాడుచున్నాను. There is a struggle, there is a war in the heart and the life of the apostle Paul. అపోస్తలుడైన పౌలు జీవితంలో, పౌలు యొక్క హృదయంలో ఒక యుద్ధము లేక ఒక పోరాటం అనేది కనపడుతుంది. Conflict for not for his welfare, for his name or fame or position or property. చూడండి, ఈ పోరాటం లేక యుద్ధము తన పేరు ప్రఖ్యాతులు లేక స్థానం కొరకు, వీటి కొరకు కాదు. He's not for having conflict or striving for with any person. లేక మరి ఎవరితోనూ వ్యక్తులతో తాను మాత్రం పోరాటలేదు. He is having inward striving and conflict and war for the well-being of the people of God in the church at Colossae. కొలస్సీలో ఉన్న దేవుని సంఘంలో ఉన్నటువంటి ప్రజల యోగక్షేమముల నిమిత్తమై తన హృదయంలో ఈ పోరాటము, ఈ యుద్ధాన్ని కలిగి ఉంటున్నాడు. Paul was such an apostle. పౌలు అటువంటి అపోస్తలుడు. When he wrote to other churches like Galatia, like Corinthians and Romans, also he mentioned about that conflict or that struggle or that warfare or that desire. కాబట్టి రోమియోలకు కానీ కొరింథీయులకు కానీ గలతీయులకు కానీ తాను రాస్తున్నప్పుడు ఇటువంటి పోరాటమే తన హృదయంలో వారి విషయమై ఉందని రాస్తూ వచ్చాడు. For example, we shall just see few things. ఉదాహరణకు కొన్ని సంగతులు చూద్దాం. Romans chapter 10 and verse 1. రోమా 10వ అధ్యాయము 1వ వచనం. Romans chapter 10 and verse 1. రోమా 10వ అధ్యాయము 1వ వచనం. Brethren, my heart desire and pray to God for Israel is that they may be saved. సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవాలని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునై ఉన్నవి. What is this Hrudaya Abhilasha? ఏంటి హృదయ అభిలాష? Israel may be saved. ఇశ్రాయేలీయులు రక్షణ పొందవాలని. Though Israel is a chosen generation by God, ఇశ్రాయేలీయులు దేవుని చేత ఏర్పరచబడిన but వంశమైన, they have not received or acknowledged the mystery of God the Son who came into this world to reveal His Father. తండ్రిని బయలుపరచడానికి ఈ లోకానికి వచ్చినటువంటి దేవుని మర్మమైన క్రీస్తును వారు మాత్రం గ్రహించకపోయినారు. So they were only believing the Old Testament scripture, Old and prophecies, not the incarnation of Son of God, the Lord Jesus Christ, into this world. వారు పాత నిబంధన లేఖన భాగాల్ని విశ్వసిస్తూ వచ్చారు, కానీ ఆ లేఖనముల్లో దాచబడిన మర్మమైన క్రీస్తు శరీరధారిగా భూమి మీదకి వచ్చాడన్న సంగతిని గ్రహించలేకపోయారు. Now 2 Corinthians, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, here he says, ఇక్కడ ఏమని చెప్తాడంటే, he want to present every one of them as a chaste virgin to Christ. ప్రతి ఒక్కరిని కూడాను పవిత్రురాలైన కన్యకగా ప్రభువుకు ప్రతిష్ఠించాలనుకుంటున్నాను అంటే. 2 Corinthians chapter 11 verse 2, for I am jealous over you with godly jealousy, for I will espouse you to one husband, that I may present you as a chaste virgin to Christ. 2 కొరింథీ 11:2, దేవాసక్తితో మీడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రధానం Here we చేస్తాను. find his asakti. His asakti is not for any personal glory or personal profit or benefit.
చూడండి, ఇక్కడ ఆసక్తి అని చెప్తున్నప్పుడు తనకేదో లాభం కొరకో పేరు ప్రఖ్యాతుల కొరకో కలిగిన ఆసక్తి కాదు. But he want to present every one of them with all their fallen sinful condition in the church at Corinth. He wanted to present them as a chaste virgin for Christ. కొరింథీలో ఉన్న విశ్వాసులు ఎన్నో బలహీనతలకు హద్దుబాట్లకు గురైనటువంటి వారైనప్పటికీ వారందరినీ కూడా క్రీస్తు ఎదుట పవిత్రాలైన కన్యకగా నిలబెట్ట కోరుతున్నాడు. And also same chapter verse 28. అదే అధ్యాయము 28వ వచనం. 2 Corinthians chapter 11 verse 28. Beside those things that are without, that which cometh upon me daily, the care of all the churches. ఇవియును గాక సంఘములన్నిటిని గూర్చిన చింతయు కలదు. అన్నిటి గురించి he has care for the church. That means concern for the churches. కాబట్టి సంఘములన్నిటిని గూర్చినటువంటి పట్టింపు చింత తనకున్నది. Galatians గలతీయులకు రాసిన పత్రిక chapter 4 4వ అధ్యాయం and verse 19. 19వ వచనం. Galatians chapter 4 verse 19. గలతీ 4:19వ వచనం. My little children, of whom I travail in birth again until Christ be formed in you. నా చిన్న పిల్లలారా, క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడు వరకు మీ విషయమే మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. Once he travailed in order to bring them through rebirth to know Christ. క్రీస్తు ప్రభువారిని ఎరుగు నిమిత్తం నూతన జన్మానుభవం వారిలో కలిగినట్లుగా మొదటిగా ఒకసారి ప్రసవేదన పడ్డాడు. As a woman travails, Paul was travailing spiritually in order to beget spiritual children. ఆత్మీయమైనటువంటి పిల్లల్ని కంటానికి ఒక స్త్రీ పిల్లల్ని కంటానికి ఎలా ప్రసవేదన పడుతుందో అటువంటి వేదన పౌలు అనుభవించాడు. Not only that, now he wants them to come to this fullness and the stature and the image of the Lord Jesus Christ after they are born again. వారు తిరిగి జన్మించిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆ సంపూర్ణతలోనికి సంపూర్ణ పురుషత్వంలోనికి రావాలని కోరుతున్నాడు. Why? Because many of them they have become carnal, worldly and fleshly minded. ఎందుకనగా వారిలో చాలా మంది శరీర సంబంధమైన లోక సంబంధమైన మనసు కలిగిన వారుగా ఉండినారు. Having begun spiritually, many of them become carnal. వారు ఆత్మీయంగా ఎంతో మంది ఆరంభించారు, కానీ శరీరంతో ముగిస్తూ So వచ్చారు. therefore now he says, again I am travailing so that Christ may be formed in you. అందుకే ఏమంటాడంటే క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడు వరకు మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. Now coming to the church at Colossae, కొలస్సీలో ఉన్న సంఘాన్ని చూడండి. in verse 1, మొదటి వచనం. for I would that ye knew what great conflict I have for you. మీ విషయంలో నేనెంత పోరాడుచున్నానో చూడుడి. And also for those who are in Laodicea. అంతేకాదు లవదీకులో ఉన్న వారి కొరకును. For as many as have not seen my face in the flesh. శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును. It is opined Paul had never been to Colossae till he wrote this epistle. ఈ పత్రిక పౌలు రాసే పర్యంతము అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘానికి తాను వెళ్ళలేదు. We do not know, there is no record of whether he has gone there or not. తను అక్కడికి వెళ్ళాడా లేదా అన్నటువంటి విషయంలో ఏమాత్రం కూడా వ్రాయబడలేదు. Now to bring you to make you to understand, we shall go to the background of this epistle and what made Paul to write these words or write this epistle to the church at Colossae. కొలస్సీలో ఉన్నటువంటి సంఘానికి ఈ పత్రిక తాను ఎందుకు రాయవలసి వచ్చింది, కారణం ఏంటన్న విషయాలు తెలుసుకోవడానికి వెనకటి చరిత్ర చూడాలి. Why he is traveling so much? Why he is having this struggle? Why he is having this combat? Why he is having this warlike situation in his heart towards the believers in the church at Colossae? కొలస్సీలో ఉన్న విశ్వాసుల పక్షంగా తనకెందుకు ఇంత భారం, ఇంత పట్టింపు, తన హృదయంలో ఇటువంటి పోరాటం లాంటి యుద్ధం లాంటి వాతావరణం ఉండడానికి కారణం ఏంటి? Paul, while he was a prisoner at Rome, he wrote 4 epistles. పౌలు చెరసాల్లో ఉండగా తాను 4 పత్రికలు రాశాడు. They are epistle to the Ephesians, అది ఎఫెసీయులకు రాసిన పత్రిక, epistle to Philippians, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, epistle to Colossians, కొలస్సీలకు రాసిన పత్రిక, and epistle to Philemon. తర్వాత ఫిలమోను పత్రిక. 4 epistles he has written while he was a prisoner. ఈ 4 పత్రికలు తన చెరలో ఉండగా రాసిన పత్రికలు. The first epistle, Ephesians, says, కనుక మొట్టమొదటి పత్రిక ఎఫెసీ ఏం చెప్తుందంటే, the theme of that epistle is church, the body of Christ. కాబట్టి ఆ పత్రిక యొక్క శీర్షిక ఏంటంటే క్రీస్తు ప్రభు యొక్క శరీరము. And coming to the Colossian epistle, తర్వాత కొలస్సీ పత్రికకు వస్తే the theme of that epistle is Christ, the head of that body or head of that church. శరీరానికి శిరస్సైన క్రీస్తు. We can understand like this. మనం ఈ రీతిగా అర్థం చేసుకోవచ్చు. While the epistle to the Ephesians is the body compared to human body, చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక మానవుని యొక్క దేహంతో పోల్చబడితే, while the church at Colossae is the head to that body. ఆ కొలస్సీ పత్రిక ఆ సంఘానికి ఆ దేహానికి శిరస్సుగా ఉంది.
Ephesians, it talks about the mystical body of Jesus Christ. ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక యేసు ప్రభువారి యొక్క మర్మమైన సంఘాన్ని గురించి, దేహాన్ని గురించి In మాట్లాడుతుంది. that body, every born again believer incorporated by the Holy Spirit. కాబట్టి ఆ శరీరంలో తిరిగి జన్మించిన ప్రతి విశ్వాసి కూడా పరిశుద్ధాత్మ ద్వారా చేర్చబడుతున్నాడు. And for this body, the church, కనుక ఈ శరీరం అని పిలువబడే ఈ సంఘము, no man is the head. దీనికి ఎవరు కూడా శిరస్సు కాదు. God may use anybody for our salvation, మన రక్షణార్థమై దేవుడు ఏ వ్యక్తినైనా వాడుకోవచ్చు. for our spiritual well-being and prosperity. మన ఆత్మీయమైన క్షేమాభివృద్ధి కొరకై That particular brother or sister cannot become our head. అంత మాత్రం చేత ఆ ప్రత్యేక సహోదరుడు సహోదరి మనకు శిరస్సు కాలేరు. The head of the church or our spiritual head should be only the Lord Jesus Christ and none else. మన ఆత్మీయమైనటువంటి అధికారిగా లేక శిరస్సుగా ఉండేవాడు యేసు ప్రభు తప్ప మరెవరు కాదు. It is opined one brother by name Epaphras was the Lord's servant of this church at Colossae. కొలస్సీలో ఉన్నటువంటి ఈ సంఘానికి Epaphras. ఎపఫ్రా అనేటువంటి వ్యక్తి నియమించబడ్డాడు. See, first chapter verse 7 we read his name there. చూడండి, కొలస్సీ 1:7 మాట చదువుతున్నాం. Colossians chapter 1 and verse 7. కొలస్సీ 1:7. As he also learned of Epaphras, our dear fellow servant, who is for you a faithful minister of Christ. ఎపఫ్రాను మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకుంటిరి. He was the servant of Christ for the church at Colossae. కొలస్సీలో ఉన్నటువంటి సంఘంలో దేవుని దాసుడిగా తాను ఉండినాడు. Paul was living for a period of 3.5 years in a place called Ephesus. అపొస్తలుడైన పౌలు ఎఫెసు అనే ప్రదేశంలో 3.5 సంవత్సరాల పాటు ఉండినాడు. Through his ministry, church was born, church was formed and came into existence in the place called Ephesus. ఎఫెసు అనే ప్రదేశంలో అపొస్తలుడైన పౌలు యొక్క ఉనికి ద్వారా అక్కడ ఆత్మలు సంపాదించబడి సంఘ స్థాపన జరిగింది. It's a point Epaphras, who was a native of Colossae, came in touch and contact with Paul while he was in Ephesus. అపొస్తలుడైన పౌలు ఎఫెసులో ఉండగా కొలస్సీ వాసుడైనటువంటి ఈ ఎపఫ్రా తాను అపొస్తలుడైన పౌలుని కలుసుకోవడం జరిగింది. Maybe he was born again through his ministry and received teaching and encouragement. కనుక తన ద్వారా తిరిగి జన్మించాడు, అంతేకాదు బోధ పొందాడు, తర్వాత ప్రోత్సహించబడ్డాడు. He went back to Colossae and through his instrumentality, witness and ministry, the church at Colossae was formed. ఎపఫ్రా తిరిగి కొలస్సీకి వెళ్ళిన తర్వాత దేవుడు తను ఒక సాధనంగా వాడుకొని అక్కడ పరిచర్య జరగడానికి, అక్కడ సంఘం స్థాపించబడడానికి తాను కారకుడయ్యాడు. And the church in Colossae was gathering in the house of one called Philemon, to whom Paul was addressing the letter to Philemon. చూడండి, ఈ కొలస్సీ సంఘం అనేది ఫిలోమోను ఇంటిలో అది ఉంటూ వచ్చింది. ఆ ఫిలోమోనికి అపొస్తలుడైన పౌలు పత్రిక రాసినట్టుగా చూడగలం. The Colossae is about 100 miles away from Ephesus. ఎఫెసీ పట్టణానికి కొలస్సీ పట్టణము 100 మైళ్ళ దూరంలో ఉంటుంది. All these churches are around these 7 churches to which John the Apostle writes the letter in Revelation chapter 2 and verse 7. Chapter 2 and 3. ప్రకటన 2-3 అధ్యాయాల్లో అపొస్తలుడైనటువంటి యోహాను ఈ చిన్న ఆసియాలో ఉన్నటువంటి 7 సంఘాలకు తాను పత్రిక రాశాడు. And it also appears this letter is like a circular letter. The letter to Colossians is like a circular letter. కాబట్టి ఈ కొలస్సీలకు అపొస్తలుడైన పౌలు రాసినటువంటి ఈ పత్రిక అన్ని సంఘాల్లో చదువుకోదగినటువంటి పత్రికగా ఉంది. Not only it was just sent to one particular assembly or church at Colossae, but it must be read in other places also. ఇది కేవలం కొలస్సీ సంఘంలో మాత్రమే చదవటానికి కాదు గాని మిగిలిన సంఘాల్లో కూడా చదవటానికి పౌలు రాసిన That పత్రిక. little hint we get it in 4th chapter of Colossians. కొలస్సీ 4వ అధ్యాయంలో దీని గురించిన చిన్న సూచన మనకు కనబడుతుంది. Colossians chapter 4 verse 16. కొలస్సీ 4వ అధ్యాయము 16వ And వచనం. when this epistle is read among you, cause that it be read also in the church of the Laodiceans, and yet ye likewise read the epistle from Laodicea. ఈ పత్రిక మీరు చదివించుకున్న తర్వాత లవొదికీయ వారి సంఘములోను చదివించుడి, లవొదికీయ రాసి పంపిన పత్రికను మీరును So చదివించుకొనుడి. it was like a circular letter shared among the churches around that place. ఇక్కడ ఆ ప్రదేశాల్లో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి సంఘముల్లో
చదివించదగినటువంటి పత్రికగా ఉన్నది. Now why? What made Paul to write this epistle? పౌలు ఈ పత్రిక రాయడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి? There was a wrong doctrine being preached by certain Judaizers. కొంతమంది యూదా మతస్థుల ద్వారా భిన్నమైన తప్పుడు బోధ ప్రబలమైంది. A doctrine called Gnosticism is being propagated by the preachers of Judaism. అక్కడ యూదా మతస్థుల్లో ఉన్నటువంటి బోధకులు నాస్టిసిజం అనేటువంటి తప్పుడు బోధను ప్రచురం చేస్తూ వచ్చారు. Throughout the ages, Satan was always attacking the churches by implanting wrong teaching, wrong doctrine, wrong methods. అన్ని యుగాల్లో కూడా మనం గమనిస్తే సాతానుడు దేవుని సంఘాన్ని పాడు చేయడానికి ఈ భిన్నమైన తప్పుడు బోధలు ప్రవేశపెడుతూ వచ్చాడు. But Satan can never succeed. అయితే సాతానుడు ఎన్నడూ విజయం పొందజాలడు. Satan is a defeated foe. సాతానుడు ఓడిపోయిన శత్రు. Our God is almighty, all powerful. When we trust in him, he safeguards us from every wrong teaching and wrong doctrine. మన దేవుడు సర్వశక్తి కలిగిన ప్రభావం కలిగిన దేవుడు. ఆయన యందు నమ్మిక ఉంచగలిగితే ప్రతి భిన్నమైన తప్పుడు బోధల నుండి ప్రభు మనల్ని తప్పిస్తాడు. God's weapons of warfare are more powerful than any other weapons of man or any other wrong teaching or even Satan. కాబట్టి మానవ సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలు ఈ బోధలన్నిటికంటే దేవుని యుద్ధోపకరణాలు బహుశక్తివంతమైనవి. So Epaphras could not handle that wrong teaching and correct the errors of the teaching in the church at Colossae. కొలస్సీలో ఏర్పడినటువంటి తప్పుడు బోధలను సరిచేసే విషయంలో ఎపఫ్రాకు ఆ విషయాలు అంటే సరిగా దాన్ని ఖండించలేకపోయాడు. So therefore he came to Rome to Paul the apostle, reported what was happening in Colossae and Laodicea and other places. ఆ కారణం చేత తాను ఎఫెసీలో ఉన్నటువంటి పౌలు దగ్గరికి వచ్చి కొలస్సీ సంఘంలోను లవదీకే సంఘంలోను జరుగుతున్న విషయాలు ఈ భిన్నమైన తప్పుడు బోధనల గురించి తెలియజేశాడు. So Paul, inspired by the Holy Spirit, took a paper and a pen and began to write this epistle to the Colossians. ఆ కారణం చేత పౌలు దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి ఒక పేపరు పెన్ను తీసుకొని కొలస్సీకి పత్రిక రాయడం ప్రారంభించాడు. Counteract that wrong doctrine, wrong teaching. అక్కడ ఉన్నటువంటి భిన్నమైన తప్పుడు బోధల్ని వ్యతిరేకిస్తూ రాశాడు. Now let me tell you something. What is that wrong teaching? ఇప్పుడు అక్కడ జరుగుతూ వచ్చిన భిన్నమైన బోధ ఏంటో కొన్ని విషయాలు చెప్తాను. Gnosticism means giving a subordinate position to Jesus Christ. కాబట్టి నాస్టిసిజము అని అంటే దాని అర్థం ఏంటంటే యేసు ప్రభువును ఇంకా కాస్త స్థానాన్ని తగ్గించి చూపించడం. While God the Father is supreme and great, God the Son, the Lord Jesus Christ, is secondary to God the Father. తండ్రి అయినటువంటి దేవుడు ఆయన సార్వభౌముడు, ఆయన ఉచ్చ స్థాయిలో ఉన్నవాడు. యేసు ప్రభువారు ఆయన కంటే కొంచెం తక్కువ స్థాయిలో ఉన్నవాడని. So this teaching called Gnosticism, it divides the Godhead. కాబట్టి ఇది నాస్టిసిజం అనేటువంటి భిన్నమైన తప్పుడు బోధ. ఇది దైవత్వాన్ని విభాగిస్తుంది. Last night I told you about Philip who asked Jesus Christ, show the Father, it sufficeth us. కాబట్టి ఫిలిప్ అంటారు, అయ్యా తండ్రిని మాకు చూపుము, మాకంతే చాలును అని. So last night I shared with you. కాబట్టి గత రాత్రి నేను మీతో పంచుకున్నాను ఈ విషయం. The Lord Jesus Christ told Philip, Philip, have you not seen me? He that has seen me has seen the Father, because I and my Father are one. కాబట్టి అప్పుడు ప్రభు చెప్పాడు ఫిలిపుతో, ఫిలిపు నన్ను చూచిన వాడు తండ్రిని చూచున్నాడు, మీరు నన్ను చూచుండలేదా అన్నాడు. So beloved, God the Father, God the Son, God the Holy Spirit, they are three in one always. కాబట్టి తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు, పరిశుద్ధాత్మ దేవుడు, వారు త్రియేక దేవుడిగా, త్రిత్వమైన దేవుడిగా ఉన్నారు. The Bible declares about the triune God. బైబిల్ త్రిత్వమైన దేవుని గురించి బయలుపరుస్తూ ఉంది. They always remain as one. వారు ఎల్లప్పుడూ కూడా ఒక్కటిగానే ఉన్నారు. Though their working or their missions are separate, but they are always remain as one unit. వారు కార్యాచరణ విషయంలో భిన్నమైనట్టుగా కనపడినప్పటికీ వారు ఒక్కటిగానే ఉన్నారు. We find that in Matthew's Gospel chapter 28 about God the Father, Son and the Holy Spirit. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మల గురించి మనం చదువుతాం. The Lord Jesus Christ, when he was commissioning his disciples to go into all the world, preach the gospel and baptize and make people as disciples, he tells them to do it in the name of the Father, Son and the Holy Spirit. యేసుప్రభువారు తన శిష్యులకు మీరు సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి నమ్మిన వారిని బాప్తిస్మిచ్చి శిష్యులుగా చేయండి అని చెప్తున్నప్పుడు ఆ కార్యాన్ని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో చేయండి అని చెప్పాడు. So beloved,
always remember God the Father, God the Son, God the Holy Spirit are three in one. కాబట్టి ప్రియులారా ఎప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకోండి, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, వారు త్రియేక దేవుడిగా ఒక్కటిగా ఉన్నారు. They are indivisible, they are inseparable. కాబట్టి వారెంత మాత్రము విభాగించడానికి వీలు లేని అవిభాజ్యమైనటువంటి వ్యక్తులుగా ఉన్నారు. When I was still a teenager, I remember what one of the elders in Hebron, who was a medical officer, taught us about the triune God. కాబట్టి త్రిత్వమైనటువంటి దేవుని గురించి మేము టీనేజ్ లో ఉన్నప్పుడు ఒక డాక్టర్ గారు మాకు ఈ రీతిగా చక్కగా బోధించారు. There was one doctor by name Dr. V.S. Paul, one of the elders of the church at Hebron. హెబ్రోన్ లో పెద్దగా ఉండినటువంటి సోదరుడు విఎస్ పాల్ గారు ఆ డాక్టర్ గారు ఉండేవారు. To teach us simply about the Godhead, God the Father, God the Son, God the Holy Spirit, he asked all of us to show our index, pointing, this called as a index finger or pointing finger. కాబట్టి దైవత్వంలో ఉన్న ఈ త్రిత్వాన్ని గురించి ఆయన మాకు వివరణ చేసేటప్పుడు ఆయన ఈ చూపుడు వేలిని రీతిగా చూపించమని కోరాడు. In this, we find three parts. చూడండి, ఈ చూపుడు వేలులో మూడు భాగాలు. I request all of you to see your fingers. మీ చూపుడు వేలు చూసుకోండి. All of you. చూపుడు వేలు. Please see whether you have three parts or not. దీనిలో మూడు భాగాలు ఉన్నాయా లేదా? All of us. అందరికి. All of us, whether men or women, we all have three parts. కాబట్టి స్త్రీలైనా పురుషులైనా ముగ్గురు అందరికీ కూడా ఈ మూడు భాగాలు ఉంటాయి. Three parts put together we are calling as one finger. We don't say three fingers. కాబట్టి ఈ మూడు భాగాల్ని కలిపి ఒక్క వేలు అంటున్నాం కానీ మూడు వేళ్ళు అంటలేదు. In the same way, there are God the Father, God the Son, God the Holy Spirit. They are always three in one. They remain as three in one forever. ఆ రీతిగానే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు కలిపి ఒక్క దేవుడిగా ఉన్నారు. But this Gnosticism, this wrong teaching of these Judaizers were dividing the Godhead. కాబట్టి ఈ యూద మతస్థులు వారి భిన్నమైన తప్పుడు బోధ ద్వారా దైవత్వాన్ని విభాగిస్తూ వచ్చారు. So therefore Paul, having this great struggle and conflict in order to straighten that matter in the hearts and the lives of the believers in the church at Colossae. కొలస్సీలో ఉన్న విశ్వాసుల్లో వారి హృదయాల్లో ఉన్నటువంటి ఈ సంగతులను సరిచేయడానికి అపోస్తలుడైనటువంటి పౌలు తాను ఎంతో పోరాడాల్సి వచ్చింది. So therefore he is writing about the preeminence of Jesus Christ in the church and the epistle written to the church at Colossae. ఆ కారణం చేతనే కొలస్సీలకు రాసినటువంటి ఈ పత్రికలో అపోస్తలుడైన పౌలు క్రీస్తు ప్రభువుకున్నటువంటి ఆ ప్రాముఖ్యతను గురించి ఆయన మాట్లాడుతూ వచ్చాడు. In the early 90s, suddenly in one overnight, Iraq, late Saddam Hussein, annexed Kuwait and said Kuwait belongs to me. కాబట్టి ఈ 1990 సంవత్సరాల్లో early 90s 90 సంవత్సరం ఆ ప్రాంతంలో కువైట్ ఇరాక్ సద్దాం హుస్సేన్ తాను ఈ కువైట్ ని ఆక్రమించుకుని ఇది నాది అని అంటూ వచ్చాయి. So then all the nations, European countries and America put together, they attacked Saddam Hussein, Iraq, to deliver the Kuwait from their hands. ఆ సమయంలో పాశ్చాత్య దేశాలన్నీ కూడాను, అమెరికా కూడాను వాళ్ళంతా కలిసి ఈ సద్దాం హుస్సేన్ చేతిలో ఉన్నటువంటి కువైట్ ని విడిపించుకోరారు. Called allied forces. వారందరూ సమిష్టిగా కలిసి వచ్చినటువంటి యోధుల్లాగా. So Saddam Hussein was having powerful nuclear weapons. సద్దాం హుస్సేన్ దగ్గర ఎంతో శక్తివంతమైన న్యూక్లియర్ బాంబులు ఉన్నాయి. Called Scud missiles. With that Scud missiles, they were trying to attack them. స్కడ్ మిసైల్స్ ద్వారా వారిని దాడి చేస్తూ వారిని ఎదుర్కొంటూ వచ్చినాయి. But America has superior missiles called Patriot missiles. కాబట్టి అమెరికా వారి దగ్గర దానికంటే శ్రేష్టమైనవి పేట్రియాట్ మిసైల్స్ ఉన్నాయి. When Saddam Hussein was throwing Scud missiles upon them, the America and United Forces, Allied Forces were throwing Patriot missiles to nullify the Scud missiles. కాబట్టి ఎప్పుడైతే సద్దాం హుస్సేన్ స్కడ్ మిసైల్స్ వేస్తున్నాడో అమెరికా సంయుక్త యోధులందరూ కూడాను ఈ పేట్రియాట్ మిసైల్స్ వేసి దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేవాడు. We have bomb squad, even in our country. చూడండి, మన దేశంలో కూడా ఈ బాంబులు వేసేటువంటి ఒక బృందం ఉంటుంది. Suppose somebody plants a bomb anywhere. ఎవరైనా ఎక్కడైనా ఒక ఈ బాంబుని ఇలాగ పేలిస్తే, if we inform this bomb squad, they will come, they have such instruments to nullify that bomb. కాబట్టి అక్కడ బాంబు ఉందని చెప్పినప్పుడు వారు వచ్చి దాన్ని పరిశీలించి దాన్ని నిర్వీర్యం చేస్తుంటారు. They make that bomb as redundant.
కాబట్టి ఇంకా ineffective. అది శక్తిహీనమైనదిగా, నిర్వీర్యమైనదిగా, పనిచేయందిగా చేస్తాయి. So beloved, for every wrong teaching, Christ Jesus, the Lord Jesus Christ is the answer. He is the antidote. He is the antibiotic. కాబట్టి ప్రియులారా, అలాగనే ప్రతి భిన్నమైన తప్పుడు బోధకు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారే విరుగుడు. So we must know the excellencies of Jesus Christ. అందుచేత యేసు ప్రభువులో ఉన్నటువంటి ఔన్నత్యతను, శ్రేష్టతను We గుర్తించాలి. must know the superiority of the Lord Jesus Christ over all others and over all wrong doctrines. అందరి వ్యక్తుల మీదను, అన్ని భిన్నమైన బోధల మీదను రక్షకుడైన యేసు ప్రభువారు ఎంత ప్రాధాన్యత వహించిన వాడో గుర్తించాలి. So therefore Paul is now exalting Christ while he wrote this epistle to the church at Colossae. కొలస్సీలో ఉన్న సంఘానికి అపోస్తలుడైనటువంటి పౌలు రాస్తూ వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి ఈ ప్రాధాన్యతను గురించి వివరిస్తూ వచ్చాడు. So that they may understand this mystery of Christ, what we are talking about. Mystery of God and of the Father and of Christ. దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారై. Later Brother K. Philip also used to teach about this Godhead nicely. కాబట్టి పరలోకానికి వెళ్ళినటువంటి సౌడు కె ఫిలిప్ గారు కూడాను ఈ సంగతి గురించి చాలా తేటగా వివరిస్తూ వచ్చేవారు. How God the Father, God the Son, God the Holy Spirit was operational in their mission or in their workings. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు వారి వారి కార్యాచరణల విషయాల్లో ఏ రీతిగా పనిచేస్తూ వచ్చారు. In respect of the plan of our salvation, God the Father, God the Son, God the Holy Spirit, they are three at work. కాబట్టి మన రక్షణ ప్రణాళిక విషయంలో తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు కలిసి పనిచేశారు. It's God the Father who thought about our salvation, thought about our redemption, planned about our redemption ever before even the foundation of the world. తండ్రి అయినటువంటి దేవుడు మన రక్షణ విషయంలో ఆయనే తలంచాడు, సంకల్పించాడు, ప్రణాళిక చేశాడు. ఇది జగత్తు పునాది వేయబడక మునిపే చేశాడు. And secondly, రెండవది, the Son of God wrought it for us on the cross of Calvary. కుమారుడైన యేసు ప్రభువారు సిలువలో ఈ కార్యం జరుగునట్లుగా చేశారు. He offered himself willingly on the cross of Calvary as the Lamb of God who takes away the sin of the whole world. ఇందు నిమిత్తము లోక పాపాన్ని తీసుకుని వెళ్లే దేవుని గొర్రెపిల్లగా సిలువలో తాను బలిగావించబడ్డాడు. God the Father planned, thought about the salvation. తండ్రి అయిన దేవుడు రక్షణ విషయంలో ప్రణాళిక చేసి ఆలోచించాడు. Son of God wrought it on the cross of Calvary by his sacrifice. కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు తన బలి అర్పణ ద్వారా ఆ కార్యాన్ని సిలువలో జరిగించాడు. And the Holy Spirit of God brings to us in this present day when we receive the gospel. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనం సువార్తను స్వీకరించిన వెంటనే ఆ